మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం ఇక్కడ లేం. మనల్ని పిలిచిన వాడిని సంతోషపెట్టడానికే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఎవరేమనుకుంటారు అన్నది మనకి అవసరం లేదు. సత్యం ఏంటి అన్నదే మనకు అవసరం. సత్యాన్ని సాధ్యమైనంత సౌమ్యంగా, సక్రమంగా, సవివరంగా, మర్యాదగా, సంస్కారవంతంగా మనం చెప్పాలి. ఎందుకంటే అసత్యం అంతగా రాజ్యం వెళ్తున్నప్పుడు సత్యం ఈ మాత్రం గొంతెత్తి అరవపోతే కష్టం. మీకు తెలుసు అసత్యం ఎంత రాజ్యం వెళ్తుందో. చైనాలో ఒక సామెత ఉంది, సత్యం చెప్పులేసుకునేసరికి అసత్యం ఊరంతా తిరిగి వచ్చిందంట. మనకి సత్యం మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండాలి. అసత్య బోధకులకు, డబ్బు సంపాదించేవారికి, కేవలం పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వారికి, కోటీశ్వరులు అయిపోవడానికి, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి వచ్చిన వాళ్ళకి ఏమాత్రం బెరుకు, సిగ్గు, భయం, మొహమాటం లేనప్పుడు, అడుక్కోవడానికి కూడా మొహమాటం లేనప్పుడు సత్యం మాట్లాడడానికి మనకెందుకు బెరుకు, భయం, మొహమాటం ఉండకూడదు. ఇది చాలా అవసరం. యేసుక్రీస్తు వారు రేపు తీర్పు తీర్చేటప్పుడు 2 బ్యాచ్లు నిలబడతాయి ఆయన ముందు. అందులో ఒక బ్యాచ్ని ఆయన తిరస్కరిస్తాడు. ఒక బ్యాచ్ తమ గురించి తామే ఆయన ఎదుట సాక్ష్యం చెప్పుకుంటుంది. ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న, సెల్ఫ్ సాక్ష్యం చెప్పుకున్న బ్యాచ్ని ఆయన తిరస్కరిస్తాడు. మత్తయి సువార్తలో మీకు కనపడుతుంది ఆ విషయం. 2వ బ్యాచ్ నోటి మీద వేలేసుకొని నిలబడుతుంది. వాళ్ళ గురించి ఆయన సాక్ష్యం చెప్తాడు. యేసుక్రీస్తు వారు తిరస్కరించిన మొదటి బ్యాచ్ దైవజనులే. మీరు వాక్యం జాగ్రత్తగా చదివితే, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? వాళ్ళు సామాన్య విశ్వాసులు కాదు, ద సో కాల్డ్ దైవజనులు, దైవజనులుగా పేరు పొందినవారు. నీ నామమున ప్రవచించలేదా? ఎవరు వీళ్ళు? దైవజనుల బ్యాచ్. మీరు 2వ బ్యాచ్లో ఉండాలి. మీ గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి, మీరు చెప్పుకోకూడదు. సో మనకి ఆ సన్నివేశం చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఫేక్ దైవజనులు ఉంటారు అని వాక్యం మనకి పరోక్షంగా చెప్తుంది.